హాయ్ మామ, సారీ ఫర్ ద లేట్ పోస్ట్. రీసెంట్గా మా మామ చనిపోవడంతో వీడియో ఎడిటింగ్ ఆగిపోయింది. దానివల్ల పోస్ట్ చేయడం కాస్త లేట్ అయింది మామ. ఇంకా నుండి తొందరగా దింపే ప్రయత్నం చేస్తాను. హోప్ నెక్స్ట్ వీక్ లోపు ఈ సీజన్ 1కి ఎండ్ కార్డ్ ఇచ్చేస్తాం మామ. సో ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ మన ఎపిసోడ్ 4లోకి దూకేద్దాం. ఈ లోపు ఎవరన్నా ఫస్ట్ 2 పార్ట్స్ చూడకుండా ఉంటే పైన కార్డ్ అండ్ డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తా, ప్లీజ్ వాచ్. సో హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు జేపీస్ వరల్డ్. బ్రేకింగ్ బ్యాడ్ సీజన్ ఎపిసోడ్ 4. ఎపిసోడ్ ప్రారంభంలో హ్యాంక్ తన డిఈఏ ఆఫీస్లో కేసు గురించి చర్చిస్తూ కనిపిస్తాడు. అతను క్రేజీ ఎయిట్ గురించి మాట్లాడుతూ తను చాలా కాలంగా డిఈఏకి ఇన్ఫార్మర్గా పనిచేసేవాడని చెప్తాడు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే అతనికి సరైన అవకాశం అండ్ సౌకర్యాలు దొరికితే చాలా పెద్ద డ్రగ్ నెట్వర్క్లను బయటపెట్టగలడని అనుకున్నాడు. కానీ ఇప్పుడు క్రేజీ ఎయిట్ కనిపించకుండా పోయాడు. అయితే క్రేజీ ఎయిట్ లాస్ట్గా డ్రైవ్ చేసింది తన కజిన్ ఎమిలియోనే అని చెప్పగానే టీం మెంబర్స్లో ఒకరు అయితే ఎమిలియోనే క్రేజీ ఎయిట్ గురించి తెలిసి చంపేశాడేమో కదా అని అంటారు. దానికి హ్యాంక్ మేబీ అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే డమింగో మిస్ అయినప్పుడు ఎమిలియో కూడా మిస్ అయ్యాడు. సో ఇక్కడ ఆ క్వశ్చన్కి ఆన్సర్ మన దగ్గర లేదు. అంతేకాకుండా మనకి ఎవిడెన్స్గా ఇదిగో ఈ మాస్క్ దొరికింది అంటే సిటీలో ఏదో పెద్ద ముఠా దిగింది అనిపిస్తుంది. కాజ్ ఇప్పుడు ఒక కొత్త మిత్ మార్కెట్లో రిలీజ్ అయింది. అండ్ హైలైట్ విషయం ఏంటంటే ఈ మిత్ 99.1% ప్యూర్గా ఉందని ల్యాబ్ టెస్ట్లో చెప్తున్నాయి. సో మన సిటీలోకి ఇప్పుడు ఒక కొత్త కింగ్ పిన్ ఎంటర్ అయ్యాడు అని చెప్పగానే వాల్టర్ మామ బ్రష్ చేసుకుంటూ కనిపిస్తాడు. అయితే ఈ సీన్ ని చాలా వరకు కామెడీగా చూపించారు మామ. లైక్ హ్యాంక్ తన టీంతో కొత్త కింగ్ పిన్ ఎంటర్ అయ్యాడు అన్నప్పుడు చాలా డేంజరస్ పర్సన్ లా పోర్ట్రేట్ చేసి వాళ్ళు మాత్రం ఇంట్లో సాధారణంగా పళ్ళను తోముకుంటున్నట్టుగా చూపిస్తారు. కాస్త తను చూసేందుకు ఏ మాత్రం ప్రమాదకరమైన వ్యక్తిలా కనిపించకపోయినా డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్న కోణంలో పోర్ట్రేట్ చేస్తారు. అయితే నిజంగా ఒక సామాన్య కెమిస్ట్రీ టీచర్ కింగ్ పిన్ గా ఎలా ఎదిగాడో మనం ఇక పైన చూస్తాము. తర్వాత సీన్ లో వాల్ట్ కుటుంబం హ్యాంక్ అండ్ మేరీ కలిసి లంచ్ చేస్తూ కనిపిస్తారు. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా వాల్ట్ అండ్ స్కైలర్ మధ్య ఎలా పరిచయం అయిందో వివరిస్తూ ఉంటాడు. కానీ ఆ మాటలు వింటున్న స్కైలర్ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై ఏడవడం ప్రారంభిస్తుంది. వెంటనే అక్కడ నుండి లేచి లోపలికి వెళ్ళిపోతుంది. దాన్ని గమనించిన మేరీ వాల్ట్ తో మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది, ఏదైనా సమస్య ఉందా అని అడుగుతుంది. అక్కడే మనకు ఒక విషయం అర్థమవుతుంది. లాస్ట్ ఎపిసోడ్ చివరిలో వాల్ట్ స్కైలర్ కు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకున్నాడు కదా, అదేంటన్నది ఇప్పుడు ఇక్కడ తెలుస్తుంది. మేరీ వాల్ట్ తో ఏమైంది అని అడగగానే దానికి వాల్టర్ కొంచెం మొహమాటం ఇంకా ఇబ్బందిగా నాకు లంగ్ క్యాన్సర్ ఉందని చెప్పగానే మొత్తం అంతా సైలెంట్ అయిపోతారు. అండ్ ఇక్కడ నుండి సీన్ వాల్టర్ జూనియర్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. వాల్ట్ జూనియర్ తన గదిలో కూర్చొని హై వాల్యూమ్ లో మ్యూజిక్ పెట్టుకుని వింటూ ఏడుస్తూ అనిపిస్తాడు. తన తండ్రికి క్యాన్సర్ ఉందని తెలిసిన వెంటనే వాల్ట్ జూనియర్ కి పూర్తిగా హార్ట్ బ్రేక్ అవుతుంది. ఇంతకాలం తన తండ్రి ఈ విషయం తనకు చెప్పకుండా దాచిపెట్టానని బాధ కూడా అతనిలో కనిపిస్తుంది. ఇక బయట మొత్తం ఫ్యామిలీ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మరోపక్క స్కైలర్ ఏడుస్తూనే ఉంటుంది. అప్పుడే మేరీ వాల్ట్ తో ఇది తెలిసి ఎన్ని రోజులు అవుతుంది అని అడిగితే దానికి వాల్ట్ సుమారుగా 1 నెల రోజులు అవుతుంది అని అంటాడు. అప్పుడు మేరీ ఎలా అయినా సరే మనం అత్యుత్తమ చికిత్స అందించాలంటూ సిటీలోనే టాప్ రేటెడ్ అంకాలజిస్ట్ ని కలవాలని చెప్తుంది. ఆ నిర్ణయానికి కుటుంబ సభ్యులంతా కూడా మద్దతు ఇస్తారు. అప్పుడు హ్యాంక్ ఆశ్చర్యంగా నీకెలా క్యాన్సర్ వచ్చింది, నువ్వు స్మోక్ కూడా చేయవు కదా అని అడుగుతాడు. ఈ ప్రశ్నకు వాల్ట్ దగ్గర సరైన సమాధానం ఉండదు. కొద్దిసేపటి తర్వాత స్కైలర్ వాల్ట్ జూనియర్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా మేరీ కూడా ఆమెతో పాటు వెళ్ళగానే హ్యాంక్ వాల్ట్ తో ఒంటరిగా మాట్లాడుతూ వాల్ట్ నువ్వు ఏమీ టెన్షన్ పడకు, ఏం జరిగినా నేను నీ కుటుంబాన్ని చూసుకుంటాను అని హామీ ఇస్తాడు. ఇది విన్న వాల్ట్ కాస్త భావోద్వేగానికి లోనవుతాడు. మరోపక్క ఒక వ్యక్తి జెస్సీ ఇంట్లో సీలింగ్ విరిగిపోయి ఉండడం చూసి జెస్సీని అడుగుతాడు ఏం జరిగింది అని. దానికి జెస్సీ ఏదేదో చెప్పి తప్పించుకోగానే మళ్ళీ ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఎమిలియో గురించి అడుగుతారు. దాంతో జెస్సీకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత తన ఫ్రెండ్స్ జెస్సీని అడుగుతారు అయితే నువ్వు క్రిస్టల్ చేయడం లేదా అని. అప్పుడు జెస్సీ చేస్తున్నా, ఇంకా చెప్పాలంటే కొత్తగా ఒక ప్రోడక్ట్ కూడా లాంచ్ చేయబోతున్నాను, ఇట్స్ ట్రూలీ హెవెన్ అని చెప్పగానే తన ఫ్రెండ్స్ ఫుల్ గా ఎక్సైట్ అయిపోతారు. ఇంకా తనకు కూడా ఆ ప్రోడక్ట్ ఇవ్వమని అడగగానే జెస్సీకి వాల్టర్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. అది వాడడానికి కాదు బిజినెస్ కి అని. దాంతో జెస్సీ ఆ మెత్ని వాళ్ళకి ఇవ్వడానికి నిరాకరిస్తాడు. ఆ మాట వినగానే తన ఫ్రెండ్స్ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోవాలని అనుకోగానే జెస్సీ తన ఫ్రెండ్స్ నాపి ఆ మెత్ ను ట్రై చేయమని ఇస్తాడు. నెక్స్ట్ డే జెస్సీ ఇంకా మెత్ ప్రభావంలోనే కనిపిస్తాడు. అతను పూర్తిగా మత్తులో ఉంటాడు. అప్పుడే తన ఇంటి వైపుగా 2 ప్రమాదకరమైన వ్యక్తులు వస్తున్నట్టుగా అతనికి కనిపిస్తోంది. వాళ్ళని చూసి జెస్సీ భయపడతాడు. వెంటనే ఇంటి నుండి బయటకు పరిగెత్తి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ కొన్ని క్షణాల తర్వాత మనకి అసలు విషయం అర్థమవుతుంది. జెస్సీ చూసిన ఆ గ్యాంగ్స్టర్ నిజం కాదు, మత్తు ప్రభావం వల్ల వచ్చిన భ్రమ మాత్రమే అని. నిజానికి జెస్సీ చూసిన ఆ ప్రమాదకరమైన వాళ్ళు స్కూల్ పిల్లలు మాత్రమే. ఇక మరోవైపు వాళ్ళు తన కాలిపై ఉన్న గాయానికి మందు రాసుకుంటూ కనిపిస్తాడు. తర్వాత ప్యాంట్ ని వేసుకోగానే ప్యాంట్ కి రక్తపు మార్క్ అంటుకుంటుంది. దాంతో ప్యాంట్ ని తీసి కడుగుతూ ఉండగా స్కైలర్ ఒక ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్ తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తూ కనిపిస్తుంది. తర్వాత వాడు బయటికి రాగానే ఆ కన్వర్జేషన్ విని భయపడిపోతాడు. అప్పుడు స్కైలర్ వాల్ట్ తో నీకు చికిత్స చేయబోయే డాక్టర్ దేశంలోనే టాప్ 10 క్యాన్సర్ స్పెషలిస్ట్ లో
లో ఒకరు. చికిత్స కోసం మనం అక్కడికి వెళ్ళాలి అని చెప్తుంది. అప్పుడు వాల్ట్ వెంటనే ఖర్చుల గురించి అడుగుతాడు. అప్పుడు స్కైలర్ $5,000 అవుతుంది అని అనగానే అంత డబ్బు మనం ఎలా భరించగలం అని ప్రశ్నిస్తాడు. దాన్ని స్కైలర్ మన సేవింగ్స్ ఉపయోగించవచ్చు, అవసరమైతే హ్యాంక్ దగ్గర కూడా కొంత డబ్బు అప్పు తీసుకుందాం అని చెప్తుంది. కానీ వాల్ట్ వెంటనే ఆలోచన తిరస్కరిస్తాడు. హ్యాంక్ దగ్గర నుండి నేను డబ్బు తీసుకోను, అవసరమైతే నా పెన్షన్ ఫండ్ ని వాడుకుందాం అని చెప్పాక నెక్స్ట్ సీన్ లో వాల్ట్ క్రేజీ ఎయిట్ దగ్గర నుండి తీసుకున్న డబ్బుని వెంటిలేషన్ లో దాచిపెట్టుంటాడు. సో ఇందాక స్కైలర్ కి చెప్పినట్టుగా అపాయింట్మెంట్ కోసం ఆ డబ్బుల నుండి తీస్తూ ఉండగా అప్పుడే వాల్ట్ జూనియర్ అక్కడికి వస్తాడు. ఒక్కసారిగా వాల్ట్ కంగారు పడిపోతాడు. ఇంకా వాల్ట్ జూనియర్ తన తండ్రిని చూసి, నువ్వు ఈ మధ్య చాలా వింతగా ప్రవర్తిస్తున్నావు, ఏదో జరుగుతుంది కానీ మాతో చెప్పడం లేదు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నిజానికి తన తండ్రి ఆరోగ్యం గురించి వాల్ట్ జూనియర్ కి చాలా ఆందోళనగా ఉంటుంది. అలా వాల్ట్ జూనియర్ వెళ్ళిపోయాక వెంటనే వాల్ట్ ఏదో ఆలోచనలో పడిపోయి అక్కడ ఉన్న ఉయ్యాల బ్రాండ్ నేమ్ చూసి బాధపడతాడు. నెక్స్ట్ సెకండ్ మనకు వాల్ట్ కార్ డ్రైవ్ చేస్తూ కనిపిస్తాడు. ఎంతో పీస్ఫుల్ గా వెళ్తూ ఉంటాడు. సడన్ గా అతని వెనకాల ఒక పోలీస్ కార్ రావడం చూసి వాల్ట్ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. ఇంకా తనని పోలీస్ పట్టుకోవడానికి వస్తున్నానని అనుకుంటాడు. సో అదే భయంతో కారు వేగాన్ని తగ్గించి తన దగ్గర ఉన్న డబ్బును దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ కారు పక్కకి ఆపగానే ఆ పోలీస్ కార్ అతన్ని దాటుకుని ముందుకు వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు వాల్ట్ కోసం రాలేదు. దాంతో గట్టిగా ఊపిరి తీసుకుంటాడు. ఈ చిన్న సంఘటన ద్వారా వాల్ట్ మనసులో ఎంత భయం ఇంకా ఒత్తిడి ఉందో మనకు తెలుస్తుంది. ఇక్కడ నుండి వాల్ట్ బ్యాంక్ దగ్గర చేరుకుని కార్ పార్కింగ్ కోసం ఎదురు చూస్తూ ఉండగా సడన్ గా తను సెట్ చేసుకున్న ప్లేస్ లోకి వేరే వ్యక్తి కార్ పార్క్ చేసి ఫోన్ మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. దాంతో వాల్టర్ కి పిచ్చి లేసిపోతుంది. కానీ ఏమీ చేయలేక తర్వాత బ్యాంక్ లోకి వచ్చి డబ్బు జమ చేయడానికని లైన్ లో నిల్చొని ఉంటాడు. ఇందాక పార్కింగ్ దగ్గర అడ్డుపడిన వ్యక్తి డబ్బు మార్చుకుంటూ మహిళల గురించి అసభ్యంగా ఇంకా అవమానకరంగా మాట్లాడుతుంటాడు. అదంతా చూస్తున్న వాల్ట్ కి కోపం పీక్స్ లోకి చేరుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ వాల్టర్ ని పిలవగానే మళ్ళీ నార్మల్ అయిపోయి డబ్బులు కట్టేస్తాడు. ఇక్కడ నుండి సీన్ ఒక కుటుంబం దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. వాళ్ళు డిన్నర్ చేస్తూ ఉంటారు. ఆ కుటుంబంలో ఉన్న అబ్బాయి సుమారు 10 నుంచి 12 సంవత్సరాల వయసు కలిగి ఉంటాడు. ఇంకా ఆ పిల్లడి విషయంలో ఇద్దరు బాగా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఇంటి వెనక భాగం నుంచి ఏవో శబ్దాలు వినిపిస్తాయి. వెంటనే ఏమైందో చూడని చెప్పి బయటకు వెళ్తారు. అక్కడ వాళ్ళకు జెస్సీ కనిపిస్తాడు. తనని చూసిన మొత్తం ఫ్యామిలీ ఆశ్చర్యపడి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతారు. అప్పుడు జెస్సీ వారిని అని పిలుస్తాడు. ఇక్కడతో తెలుస్తుంది ఇది జెస్సీ ఇల్లు, ఆ వ్యక్తులు జెస్సీ తల్లిదండ్రులు అని. తర్వాత జెస్సీ తన పాత గదిలోకి వెళ్ళి పడుకుంటాడు. 24 గంటల పాటు పడుకునే ఉంటాడు. జెస్సీ నిద్ర లేచిన తర్వాత అతని తల్లిదండ్రులు మాట్లాడుకుంటూ కనిపిస్తారు. జెస్సీ ఇంకా డ్రగ్స్ తీసుకుంటున్నాడా, అతను మళ్ళీ ఇంట్లో ఉండనివ్వడం సరైన నిర్ణయమేనా? అయితే ఈ సమయంలో జెస్సీ చాలా సాధారణంగా ప్రశాంతంగా కనిపిస్తాడు. అతన్ని చూస్తే అతను నిజంగానే మారిపోయాడేమో అనిపిస్తుంది. కానీ అతని తల్లిదండ్రుల మనసులో మాత్రం ఇంకా అనుమానం పూర్తిగా పోయి ఉండదు. తర్వాత సీన్ లో వాల్ట్ మరియు వాల్ట్ జూనియర్ స్కూల్లో కనిపిస్తారు. వాల్ట్ జూనియర్ చాలా బాధగా మరియు సీరియస్ గా ఉంటాడు, తన తండ్రి ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ. అప్పుడు వాల్ట్ అతనికి ఒక ముఖ్యమైన విషయం చెప్తాడు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉండకపోవచ్చు, కానీ ప్రతి సమస్యను ఎదుర్కొనే ఒక మార్గం మాత్రం తప్పకుండా ఉంటుంది అని చెప్తాడు. అలా మాట్లాడుకున్న తర్వాత సీన్ ఇంటికి మారుతుంది. జెస్సీ తన తమ్ముడు జేక్ గదిలో ఉంటాడు. ఆ గదిలో చాలా ట్రోఫీలు మరియు అవార్డులు కనిపిస్తాయి. వాటిని చూసి జెస్సీ తన తమ్ముడు చదువులో ఇతర విషయాల్లో ఎంత బాగా రాణిస్తుండో అర్థం చేసుకుంటాడు. జెస్సీ జేక్ తో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తూ నువ్వు ఎప్పుడైనా నాతో మాట్లాడొచ్చు, కావాలంటే మన ఇద్దరం ఒకరోజు ఎప్పుడైనా బయటకు వెళ్దాం అని చెప్తుండగా అప్పుడే తన తల్లి గది తలుపు తెరిచి జేక్ తో ఆల్ ఓకేనా జేక్ అని అడుగుతుంది. తన ప్రవర్తన జెస్సీ పట్ల చాలా వింతగా ఉంటుంది. ఆ బిహేవియర్ ని చూసిన జెస్సీ బాధపడుతూ జేక్ ను చూసి వాళ్ళు నిన్ను చూసే తీరు చూస్తుంటే నేనేదో ప్రమాదకరమైన నేరస్తున్నట్టుంది, నీకు ఏదైనా నేర్పిస్తానేమో అని భయపడుతున్నారు, అసలు ఈ ఇంట్లో నాకు విలువే లేనట్టుగా అనిపిస్తోంది అని అంటాడు. కానీ జేక్ రెస్పాన్స్ కూడా చాలా వియర్డ్ గా ఉండడంతో జెస్సీకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. తర్వాత రాత్రి జెస్సీ తన గదిలోకి వచ్చి ఒంటరిగా పడుకుని ఉంటాడు. ఇంకా నిద్ర పట్టకుండా ఉండడంతో గదిలో ఉన్న ఒక పాత చెక్క పెట్టెను తెరిచి అందులో ఉన్న తన చిన్ననాటి బొమ్మలు, పాత జ్ఞాపకాలు, డ్రాయింగ్స్ తీసి చూస్తూ ఉంటాడు. వాటిని చూస్తూ తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటుంటాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. ఆ డ్రాయింగ్స్ లో ఒకటి మిస్టర్ వైట్ ది కూడా ఉంటుంది. ఈ సీన్ ద్వారా డ్రగ్స్ కు బానిస కావడానికి ముందు జెస్సీ జీవితం ఎలా ఉండదో తెలుస్తుంది. ఇంకా అతనిలో కూడా మంచి లక్షణాలు మరియు కళలు ఉండేవని చూపిస్తారు. అప్పుడే జెస్సీకి తన స్నేహితుడి నుంచి ఫోన్ వస్తుంది. ఇంతకుముందు అతని ఇంట్లో పార్టీకి వచ్చిన అదే ఫ్రెండ్ కాల్ చేసి నీ దగ్గర ఇంకా ఆ బ్లూ క్రిస్టల్ ఉంటే నాకు కావాలి, నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వారు బాగా డబ్బున్న వాళ్ళు, వారందరికీ ఆ ప్రోడక్ట్ ఫుల్ గా నచ్చింది, ఉంటే చెప్పు నీకు కావాల్సినంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్తాడు. ఈ మాటలు విన్న జెస్సీ ఆలోచనలో పడతాడు. ఇక మరోవైపు వాల్ట్ ఇంటిని చూపిస్తారు. తెల్లవారుజామున వెంటిలేషన్ లో ఎగిరిపోయిన డబ్బుని వాల్ట్ కిటికీ దగ్గర ఉండడం చూసి ఆ డబ్బును బయటికి తీస్తూ ఉంటాడు. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. వెంటనే వాల్ట్ వెళ్లి తలుపు తీసి చూస్తే బయట జెస్సీ నిలబడి ఉంటాడు. అతన్ని చూసిన వాల్ట్ ఒక్కసారిగా అలర్ట్ అయిపోయి డోర్ క్లోజ్ చేసి వెంటనే జెస్సీని చెక్ చేస్తూ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీ దగ్గర ఏదైనా వైర్ లేదా మైక్ దాచుకున్నావా నన్ను రిక్కించడానికి అని అడుగుతాడు.
దాంతో జెస్సీ ఆశ్చర్యపోయి నీకేమైనా మెంటలా, నేను జస్ట్ మాట్లాడడానికి వచ్చాను అని చెప్తాడు. ఐ గెస్ ఇప్పుడు అన్ని సెట్ అయ్యాయి అనుకుంటా, నువ్వు ఓకే అంటే మనం మళ్ళీ మెత్ని తయారు చేయొచ్చు, కాజ్ ప్రజలు దీన్ని చాలా ఇష్టపడుతున్నారు, నా దగ్గర మంచి కస్టమర్లు కూడా ఉన్నారు, వాళ్ళు దానికి భారీ మొత్తంలో డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తాడు. కానీ వాల్ట్ అతని మాటలు వినడానికి కూడా ఇష్టపడ్డాడు. అంతేకాకుండా జెస్సీ మీద అరుస్తూ ఇక్కడ నుండి వెళ్ళిపో, ఇకపై నా ఇంటి దగ్గర రావద్దు అని అంటాడు. దాంతో జెస్సీ నిరాశగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఒక విషయం చెప్తాడు. నేను ఇక్కడికి వచ్చింది నీ వాటా డబ్బులు ఇవ్వడానికి, నువ్వు అనుకున్నట్టు నేనే ఆ మెత్తంతా తాగేలేదు, కొంత అమ్మాను అని చెప్పి తన జేబులో ఉన్న డబ్బును గాల్లోకి విసిరేస్తాడు. ఆ డబ్బు వాల్ట్ ముందు నేలపై పడి ఉంటుంది. ఇంకా జెస్సీ కూడా అక్కడి నుండి వెళ్ళిపోగానే వాల్ట్ కొద్దిసేపు ఆ డబ్బును చూస్తూ నిలబడిపోతాడు. చివరికి ఆ డబ్బును ఏరుకొని తన దగ్గర పెట్టుకుంటాడు. ఈ చిన్న చర్య ద్వారా వాల్ట్ ఇంకా పూర్తిగా ఆ ప్రపంచం నుంచి బయటికి రాలేదని మనకు అర్థమవుతుంది. తర్వాత సీన్ లో వాల్ట్ మరియు స్కైలర్ డాక్టర్ తో మాట్లాడుతుంటారు. డాక్టర్ వాల్ట్ పరిస్థితిని వివరిస్తూ ఉండగా, మీకున్న ప్రాబ్లమ్స్ కి చికిత్స చేయవచ్చు, కానీ దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, శరీరం పైనే కాకుండా మానసికంగా కూడా ఇది ప్రభావం చూపుతుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న తర్వాత వాల్ట్ జీవితంలో మరొక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం దగ్గర పడుతుంది. ఇక్కడ నుండి సీన్ ఒక లేడీ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఆమె ఒక గదిని శుభ్రం చేస్తూ ఉండగా ఒక జాయింట్ కనుగొంటుంది. ఆ విషయం తెలిసిన వెంటనే ఆమె ఆ మ్యాటర్ని జెస్సీ తల్లిదండ్రులు చెప్తుంది. అంటే ఇందాక ఆమె క్లియర్ చేస్తున్న రూమ్ జెస్సీది. అప్పటికే జెస్సీపై అనుమానంతో ఉన్న తన తల్లిదండ్రులు ఒక్కసారిగా కోపంతో ఊగిపోతారు. దాంతో జెస్సీని పిలిచి ఇద్దరూ కలిసి జెస్సీని తీవ్రంగా మందలిస్తారు. నువ్వు ఎప్పటికీ మారు, ప్లీజ్ నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోతే మాకు చాలా మంచిది అని చెప్తారు. జెస్సీ ఎంత చెప్పినా వాళ్ళు వినకపోవడంతో చివరికి జెస్సీ ఇంటి నుండి బయటకు వచ్చి టాక్సీ కోసం ఎదురు చూస్తూ నిలబడతాడు. అప్పుడే అతని తమ్ముడు జేక్ అతని దగ్గరికి వచ్చి నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్తాడు. ఇప్పుడు మనకు అసలు నిజం అర్థమవుతుంది, ఈ జాయింట్ జెస్సీది కాదు జేక్ది అని. కానీ జెస్సీ తన తమ్ముడిని కాపాడడానికి ఈ విషయం చెప్పుకోకుండా నిందను తన మీద తీసుకున్నాడు. జేక్ వెంటనే అది నా సిగరెట్, దాన్ని తిరిగి ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు జెస్సీ ఆ సిగరెట్ ను 2 ముక్కలు చేసి కింద పడేసి తన తమ్ముడు కళ్ళలో చూస్తూ ఇలాంటి వాటికి దూరంగా ఉండు, ఇవి నీ జీవితాన్ని నాశనం చేస్తాయి అని చెప్తాడు. ఈ సీన్ చాలా భావోద్వేగంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం జెస్సీలో ఉన్న మంచి మనసును చూస్తాం. కాజ్ డ్రగ్స్ తన జీవితాన్ని ఎలా నాశనం చేశాయో అతనికి బాగా తెలుసు. అందుకే అదే తప్పు తన తమ్ముడు చేయకూడదని కోరుకుంటాడు. ఆ తర్వాత జెస్సీ టాక్సీలోకి ఎక్కి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత సీన్ లో వాల్ట్ మరియు అతని కుటుంబం క్యాన్సర్ చికిత్స గురించి చర్చిస్తుంటారు. డాక్టర్ వారికి ఈ చికిత్స చాలా ప్రభావవంతంగా ఉంటుంది, విజయవంతమైతే అవకాశాలు కూడా బాగుంటాయి అని చెప్తాడు. కానీ వాల్ట్ ఇంకా సందిగ్ధంలోనే ఉంటాడు. అదే ఆలోచనతో దీని గురించి నేను ఇంకా ఆలోచించాలి, ఈ చికిత్స చాలా ఖరీదైనది, దాదాపు $90,000 ఖర్చు అవుతాయి. అంత డబ్బు ఖర్చు చేసిన తర్వాత కూడా నేను చనిపోతే నా కుటుంబాన్ని అంత అప్పులోకి వేసి వెళ్ళిపోవాలని నాకు లేదు అని అంటాడు. వాల్ట్ మాటలు విన్న వెంటనే వాల్ట్ జూనియర్ కోపంగా You just fucking die already. Just give up and die. అయితే చచ్చిపో, చికిత్స తీసుకోకు, చేతులు ఎత్తేసి చచ్చిపో అని అరుస్తాడు. ఆ మాటలు వినడానికి చాలా కఠినంగా అనిపించినా ఆ క్షణంలో వాల్ట్ జూనియర్ మనస్థితి పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే అతను తన తండ్రిని కాపాడాలని కోరుకుంటున్నాడు. కానీ వాల్ట్ మాత్రం బ్రతకడానికి పోరాడాలనే ఆసక్తి కూడా చూపించడం లేదు. అది అతనికి చాలా బాధను కలిగిస్తుంది. దాంతో ఏం చేయాలో అర్థం కాక వాల్ట్ ఒంటరిగా కార్ డ్రైవ్ చేస్తూ ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. సడన్ గా ఫుల్ గా దగ్గు వచ్చేస్తుంది. ఎంతలా అంటే డ్రైవ్ చేయడం కూడా కష్టమైపోయి పక్క కాపేస్తాడు. ఇంకా తన చేతిని చూసుకుంటే రక్తం కనిపిస్తుంది. తన పరిస్థితి ఎంత తీవ్రమైందో అతనికి మరోసారి గుర్తుకొస్తుంది. అప్పుడే అతనికి ఒక వ్యక్తి కనిపిస్తాడు. తనే ఇంతకుముందు బ్యాంక్ లో మహిళల గురించి అసభ్యంగా మాట్లాడిన వ్యక్తి. ఇప్పుడు కూడా ఒక మహిళను అవమానిస్తూ ప్రవర్తిస్తున్నాడు. అది చూసిన వాల్ట్ కు పిచ్చి కోపం వస్తుంది. ఆ వ్యక్తి తన కారుని పెట్రోల్ బంక్ లో పెట్టి అక్కడే ఉన్న షాప్ లోకి వెళ్తాడు. అదే సమయంలో వాల్ట్ అతని కారు దగ్గర నడుచుకుంటూ వెళ్లి ఇంకా అతనికి తెలియకోకుండా కార్ బానెట్ ఓపెన్ చేసి అక్కడే ఉన్న ఒక విండ్షీల్డ్ వైపర్ ని తీసుకొచ్చి కార్ బ్యాటరీలో ఇరుక్కుపోయేలా పెడతాడు. తర్వాత అక్కడ నుండి మెల్లగా నడుచుకుంటూ వచ్చేగానే కొన్ని క్షణాల తర్వాత కార్ నుంచి పొగ రావడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బ్యాటరీ పేలిపోతుంది. ఆ కార్ వ్యక్తి షాక్ తో బయటకు వచ్చి అరుస్తూ ఉంటాడు. వాల్ట్ మాత్రం వెనక్కి కూడా తిరిగి చూడుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ సీన్ చాలా ఐకానిక్ గా ఉంటుంది మామ. ఎందుకంటే మొదట్లో ప్రతి విషయంలో భయపడే వాల్ట్ ఇప్పుడు తన కోపాన్ని బయట పెట్టడం ప్రారంభిస్తున్నాడు. అండ్ అతనిలో దాగి ఉన్న మరో వ్యక్తిత్వం నెమ్మదిగా బయటకు వస్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ 4 ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ లో ప్రధానంగా జెస్సీ క్యారెక్టర్ డెవలప్మెంట్ చూపిస్తారు. ఎలాగైతే ఎపిసోడ్ 3 లో వాల్ట్ లో వచ్చిన మార్పులను చూసామో ఈ ఎపిసోడ్ లో జెస్సీ గురించి మరింత తెలుసుకున్నాం. అతని కుటుంబం అతన్ని నమ్మకపోయినా తన తమ్ముడి కోసం అతను చేసిన త్యాగం అతనిలో ఇంకా మంచి మనసు ఉందని చూపిస్తుంది. మరోవైపు వాల్ట్ జీవితంలో సమస్యలు మరింత పెరుగుతున్నాయి. అతని చికిత్స ఖర్చులు, కుటుంబ ఒత్తిడి, ఆర్థిక సమస్యలు అన్ని కలిసి అతన్ని మరింత మార్చేస్తున్నాయి. అదే సమయంలో అతని వ్యక్తిత్వం కూడా నెమ్మదిగా మారుతుంది. ఈ మార్పులు భవిష్యత్తులో ఎంత పెద్ద పరిణామాలకు దారితీస్తాయో మనం త్వరలోనే చూడబోతున్నాం. తర్వాత మనం బ్రేకింగ్ బ్యాడ్ ఎపిసోడ్ 5 ఎక్స్ప్లెనేషన్ లో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, లవ్ యు ఆల్, టాటా, బై బై. So you must be daddy. What's your name? Heisenberg.